2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ నిన్నటి నుంచి చూస్తూ ఉంటే ఫాల్ మూమెంటే కనిపిస్తుంది మనకి. మరి ఈ ఫాల్ నిజంగానే ఇంకెన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుందంటారు? అండ్ లక్షకు దాటిన బంగారం ధర ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? శ్రావణ మాసం వచ్చింది అండ్ అందరికీ గుడ్ న్యూస్ తెచ్చింది. అదేంటంటే శ్రావణ మాసం మొదలైన ఒక రోజు ముందు నుంచే పడ్డం స్టార్ట్ అయింది. పడ్డం అంటే అది కూడా మామూలు పడిపోవడం కాదు. మీరు లెక్కేసి చూసుకుంటే కరెక్ట్గా ఈ 3 రోజుల్లో 4,000 రూపాయలు పడింది బంగారం, జస్ట్ లాస్ట్ 3 డేస్లో. సో 3 డేస్లో 4,000 రూపీస్ అంటే అంత అగ్రెసివ్ ఫాల్కి కారణాలేంటో కానీ మనకు మాత్రము అది గుడ్ న్యూస్. సో ఈ గుడ్ న్యూస్తో ఈ శ్రావణ మాసం మనం మొదలుపెట్టాం. ఇలాంటి గుడ్ న్యూస్ ఇంకా కొనసాగాలని చెప్పేసి కొంతమంది కూడా దేవుడికి కోరుకుంటారు. ఎందుకంటే బంగారం ఎంత కిందికి వస్తే మాకు అంత మంచి రేట్లో మేము కొనుక్కోవచ్చు కదా అని. శుభకార్యాలు మొదలైపోయాయి. అది గుళ్ళలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లిటరల్గా ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ స్పెండింగ్ మోర్ మనీ అనమాట. అంటే అది అమ్మవారి దగ్గర పూజలు చేయడం కానివ్వండి. ఐ థింక్ ఈవెన్ కొన్ని రోజుల తర్వాత ఈవెన్ ఇంట్లో కూడా లక్ష్మీ పూజలు చేస్తారు. సో గోల్డ్ ఈజ్ అ హాట్ కేక్ అనమాట. ఇప్పుడు ఏం జరిగింది ఏంటంటే 1,01,111 రూపాయల వరకు పెరిగిన బంగారం కాస్త ఇప్పుడు 97,000కి వచ్చింది. సో 97,000 మీకు ఫ్యూచర్స్లో పడిపోయిందంటే మీకు స్పాట్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 1,00,000 అక్కడ కూడా కైండ్ ఆఫ్ 1,000 రూపాయల కంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు 24 క్యారెట్ గోల్డ్ ఇవాల్టి రోజున 1 గ్రామ్ బంగారం ఎంత ఉందో మీకు తెలుసా? ఇట్ హ్యాస్ బిన్ జస్ట్ ఫాలింగ్ బై 50 రూపీస్ అండ్ 100 రూపీస్ ఎవ్రీ డే. రోజు పడుతూనే వస్తుంది. మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రోజు కూడా అండ్ సండే కూడా మీకు ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ రాబోతుంది. ఆ గుడ్ న్యూస్ కూడా మీకు నేను సండే స్పెషల్ ఎపిసోడ్లో ఇస్తాను. ఎందుకంటే ఇవాళ మనము చేస్తుంది వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఆన్ సాటర్డే డే. సో మండే నుంచి ఇంకా పడబోతుందా బంగారము? నెక్స్ట్ వీక్ అంతా ఎలా ఉండబోతుంది? ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ. ఇప్పుడు మనము జూలై లాస్ట్ వీక్లో ఉన్నాము. జూలై లాస్ట్ వీక్లో అంటే మనకు ఎక్స్పైరీ ఉంది ఆగస్ట్ 5th రోజున. ఈ రోజున ఎక్స్పైరీ ఉంటే మరి మార్కెట్లో గోల్డ్ బాగా పెరగాలి కదా అంటారు. జనరల్గా ఏమవుతుందంటే ప్రతిసారి ఎక్స్పైరీ వీక్లో బంగారం పెరుగుతుంది. శిరీష, జరిగిపోయిందండి ఆల్రెడీ. మీరు చూసారు కదా, ఆల్రెడీ 93,000 వరకు పడిపోయిన తర్వాత 1,01,000 రూపాయల వరకు పెరిగిపోవడం అంటే దాదాపు 8,000 పెరిగిన బంగారాన్ని ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ మనం చూస్తున్నాము. సో పెరగడము అయిపోయింది, పడిపోవడం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ ఇది ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఈ సాటర్డే అండ్ సండే స్పెషల్లో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చెప్పబోతున్నాను స్పాట్ ప్రైసెస్. సో ఈ రోజున చూసుకుంటే సాటర్డే స్పెషల్ రేట్ 10,048 రూపాయలు ఉన్న నిన్నటి ప్రైస్ కాస్త ఇవాళ మీకు 9,993కి వచ్చేసింది. సో 9,993 అంటే 10,000 రూపాయలు గ్రామ్ బంగారం ఉన్న కాస్త అది మీకు 10,000 లోపలికి వచ్చేసింది. ఇట్ హెస్ ఫాలన్ బై 55 రూపీస్. నా 22 క్యారెట్ గోల్డ్లో 92.10 ఉన్న ప్రైస్ నిన్నటికి రాస్తా ఇవాళ చూసుకుంటే 91.60 డౌన్ బై 50. ఓకేనా? అండ్ 18 క్యారెట్ గోల్డ్ 7536 ఉన్న ప్రైస్ కాస్త నిన్నటి ప్రైస్ ఇవాళ 7495 డౌన్ బై 41 రూపీస్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సాటర్డే సండే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి, మండే నుంచి ఎలా ఉండబోతుంది వారం అంతా. సో లెట్స్ సీ. ఇది యాక్చువల్గా చార్ట్ శిరీష. నిన్న కూడా నేను డ్రా చేసి చూపించాను మన వాళ్ళందరికీ కూడా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ లైన్ డ్రా చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇది నిన్నటి డేట్ వరకు. ఇవాళ 26th కదా. సో మార్కెట్స్ ఇంకా ఇవాళ పెరగలేదు. మనం ఏం చేసామంటే 24th వరకు నైట్ 11:30 వరకు ఇలా లైన్ డ్రా చేసాం. అండ్ అది ఎంత క్రమశిక్షణతో ఎటు పైకి వెళ్లకుండా మన లైన్కి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తూ అలాగే కింద పడిపోయింది. కెన్ యూ సీ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాల్? సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాల్ని మనం ఒక సింపుల్ 45 డిగ్రీ యాంగిల్లో ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసి మనం మీకు క్లారిటీ ఇచ్చేసాం. సో దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ ఆన్ మండే. బట్ దానికి రెసిస్టెన్స్ ఏముండబోతుంది అండ్ సపోర్ట్ ఏముండబోతుంది ఆ రెండు కూడా చెప్తా. సో ఇక్కడ మీరు చూస్తే నిన్న MCXలో ఇవాళ అయితే వీకెండ్ కాబట్టి మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. సో ఇవాళ మీరు చూసుకుంటే ఇదే ప్రైస్ నిన్న క్లోజింగ్లో 97,806 అనమాట. దాదాపు 1,000 రూపాయలు ఫాల్తో క్లోజ్ అయింది. అండ్ మనము మండే నుంచి నెక్స్ట్ వారం మొత్తము ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి అది మీకు చూపిస్తా. 98,987 రెసిస్టెన్స్ 1 ఉంటుంది అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 98,104. కానీ ఒక విషయం తెలుసా,
మన సపోర్ట్ 1 కిందే ఆల్రెడీ 97,000లో ఉంది. ఇక్కడ చూసారు కదా, 97,806లో ఉంది, అంటే 98,000 దిగిపోయింది. సో మండే రోజున మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 97,843 కూడా దిగి ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్ మే ఎండ్ అప్ క్లోజింగ్ అట్ అరౌండ్ 97,221. అంటే మండే రోజు ఇంకొక గ్యాప్ డౌన్ అనేది ఆల్రెడీ నిశ్చయించబడింది, బికాస్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో ది సపోర్ట్ 1. బట్ ఎందుకైనా మంచిది, మనం ఏం చేద్దామంటే రెసిస్టెన్స్ 1 ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి రెసిస్టెన్స్ 2 and 3 కూడా ఒకసారి చెప్పేస్తా. రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 99,609 అండ్ 3 చూసుకుంటే 99,870. నా ఈ లెవెల్స్ అన్నీ కూడా దీస్ ఆర్ నాట్ రికమెండేషన్స్. ఇది మీకు స్టడీకి అవసరమయ్యే, అంటే మీ రీసెర్చ్కి అవసరమయ్యే జస్ట్ ఒక లెర్నింగ్ మాత్రమే. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నిర్ణయించుకోవాల్సింది మీరు, ఎందుకంటే డబ్బు మీది. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్కి మీరు ఏదైతే ఆ సన్నటి డెసిషన్ అనేది రైట్ మేకింగ్ ఉంటుంది కదా, అక్కడ మీరు తప్పు చేశారు అంటే కనీసం మీకు గోల్డ్లో ఎంత లాస్ వస్తుందో తెలుసా? 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్యలో లాస్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ రిస్కీ. సో కాబట్టి నేర్చుకోండి. ఒకవేళ మీరు ఇంతకు ముందుకే ఏదో నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అంటే అది మీరు షార్పెన్ చేసుకోండి. అంటే షార్పెన్ చేసుకుంటే లాభం ఏముంటుందంటే శిరీష, ఇప్పుడు మనం ఏదైతే పాత కైండ్ ఆఫ్ విద్యలు ఉంటాయి కదా, మనం ఎన్నో 10 సర్టిఫికేట్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, దాని తర్వాత మనం ఇంకా అప్డేట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూనే ఉంటాము. కొత్త ఏమైనా వస్తే మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు అప్డేట్ చేసుకోమని చెప్తాను. దానికే మనము రెగ్యులర్గా మనం స్మార్ట్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ చాయిస్. ఈ చాయిస్ మీరు చేసుకోవడానికి ఏ రోజున నాకు కాల్ చేయండి, మీకు చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.